హలో అందరికీ. మేమైతే ఇంట్లో మామిడికాయ పచ్చడి అయితే పెట్టుకుంటున్నాము. అందుకోసం అయితే 2 కేజీల మామిడికాయలు అయితే తీసుకొని మంచిగా కట్ చేసుకున్నాము. ఇప్పుడైతే స్టవ్ పైన మెంతులు అలాగే జీలకర్ర అయితే మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఇది తీసి మంచిగా మిక్సీలో వేసి మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ఆవాలు కూడా మంచిగా వేయించుకున్నాము. 1/2 కేజీ అయితే తీసుకున్నాము. ఆవాలు కూడా మంచిగా వేయించుకొని అవి కూడా మిక్సీలో వేసి మంచిగా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. సాఫ్ట్గా అయితే ఉండాలి. ఇప్పుడు కొలత ప్రకారం అయితే కారప్పొడి అయితే మనము కొలత ప్రకారం అయితే తీసుకుందాము. 2 కేజీస్ మామిడికాయలకు ఇలా పెద్ద గ్లాసెడు 2 గ్లాసులు కారప్పొడి అయితే నిండుగా వేసుకొని అయితే మనమైతే ఒక బౌల్లో అయితే వేసుకున్నాము. ఇవి కరెక్ట్గా 2 గ్లాసులు అయితే మా మమ్మీ అయితే మంచిగా ఇంట్లో పట్టించిన కారప్పొడి. ఇది మేము ఎలాంటి ప్యాకెట్స్ అయితే వాడకుండా ఇంట్లోనే పట్టించిన కారప్పొడి అయితే ప్రతి పచ్చళ్ళలోకి అయితే వాడుతాము. మేము ఎలాంటి కవర్స్ అయితే బయట కొనము. ఇంట్లోనే మంచి పట్టించిన కారప్పొడి. అవి కూడా తొడిమలు తీసి మంచిగా కారం ఉన్న మిరపకాయలు తీసుకొని పచ్చళ్ళకు ప్రత్యేకంగా తీసుకొని అయితే ఇంట్లో పట్టించుకొని అయితే వాడతాము. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఆ ఆవపొడి ఏదైతే ఉందో 1/2 కేజీ అది కూడా మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ కారప్పొడిలో అయితే మంచిగా కలుపుకోవాలి. కారప్పొడిలో అయితే ఆవపిండి మొత్తం కలిసేలాగా అయితే అందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మంచిగా అయితే కలుపుకున్న తర్వాత మేమైతే ఇందులో కొంచెం మెంతి పొడి కూడా వేస్తాము. మెంతి పొడి ఎంత అంటే చిటికెడు అయితే వేస్తాము. అలాగే పొట్టు తీసిన ఎల్లిపాయలు కూడా వేస్తాము. కొంచెం ఎక్కువగానే వేసుకుంటాము. అలా వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. పచ్చి ఎల్లిపాయలే వేస్తాము. అలాగే ఆయిల్లో వేసిన ఎల్లిపాయలు కూడా దంచుకున్నవి అయితే వేస్తాము. అది కూడా ప్రాసెస్ బాగుంటుంది. సో ఇప్పుడైతే ఇదే గ్లాస్తో 2 గ్లాసుల నూనె అయితే తీసుకున్నాము. కొంచెం 2 గ్లాసుల కంటే 1 గ్లాసున్నర నూనె అయితే పట్టింది. వేసుకున్న తర్వాత మంచిగా మరగనివ్వాలి. అది వేడైన తర్వాతనే మనమైతే మంచిగా అందులో ఆవాలు జీలకర్ర అయితే వేసుకోవాలి. సో ఆయిల్ అనేది మంచిగా గరం అయితే కావాలి. గరం అయిన తర్వాత ఫస్ట్ అందులో అయితే ఆవాలు వేసుకున్నాము. ఆవాలు చిటపటమని వేగంగానే కొంచెం అయితే జీలకర్ర కూడా వేసుకోవాలి. జీలకర్ర అనేది మేము బాగానే వేసుకున్నాము. ఫస్ట్ కొంచెం కూడా వేసుకున్నాము. అది నేను వీడియోలో అయితే చూపించలేదు. అలాగే కొన్ని ధనియాలు కూడా వేసుకోవాలి. ధనియాలు వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కదా. మేమైతే ప్రతి పచ్చళ్ళలో ధనియాలు అయితే వేస్తాము. కొత్తిమీరలాగా. అలాగే దంచి పెట్టుకున్న ఎల్లిపాయలు కూడా అవి కూడా మంచిగా కచ్చపచ్చగా దంచి పెట్టుకున్నాము. ఆ స్టవ్ కట్టేసి అయితే ఎల్లిపాయలు అనేది అందులో ఆయిల్లో అయితే వేయాలి. లేకపోతే మాడిపోతాయి. స్టవ్ ఆన్ చేసి ఉంటే మాడిపోతాయి. సో అలా ఎప్పుడు కూడా చేయకూడదు. ఇలా నూనె అయితే మంచిగా పొంగుతుంది. మేము ఇందులో అయితే ఆయిల్ అయితే పల్లి నూనె అయితే తీసుకున్నాము. ప్రతి పచ్చడికి కూడా పల్లి నూనె అనేది వాడతాము. పల్లి నూనె అనేది పచ్చళ్ళకు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే ఆ నూనె అయితే మంచిగా చల్లారింది. చల్లారిన తర్వాత కారప్పొడి అనేది ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా. కారప్పొడి, ఆవపిండి, అలాగే మెంతిపిండి, ఎల్లిపాయలు కలుపుకున్నాం కదా. అందులో అయితే ఆయిల్ పోసుకొని ఫస్ట్ మంచిగా కారప్పొడి అనేది మంచిగా కలుపుకోవాలి. మంచిగా ఆయిల్లో పట్టాలన్నమాట. ఈ మామిడికాయ ముక్కలు ఏదైతే ఉన్నాయో ముందుగానే ఆవపిండి అలాగే ఉప్పు అయితే కలిపి పెట్టుకున్నాము. ఉప్పు అనేది 1/2 కేజీ తీసుకున్నాము 2 కేజీస్ మామిడికాయలకు. ఆవపిండి అనేది 1/2 కేజీ అని చెప్పాను కదా, అది వేసుకున్నాము. ఇప్పుడైతే ముక్కలు అనేవి మంచిగా అందులో కారప్పొడిలో వేసుకొని మంచిగా ముక్కలు చేత్తోని మంచిగా కలుపుకోవాలి. ఆ మిశ్రమానికి మొత్తం పట్టాలి. ఒక డబ్బాలో అయితే ఎత్తి పెట్టుకోవాలి. ఈరోజు అయితే అది ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి. నెక్స్ట్ రోజు అయితే మంచిగా కలుపుకోవాలి. ఆ మామిడికాయల ముక్కలు అయితే ఏదైతే ఉన్నాయో పచ్చడి అనేది అయితే ఊరుతుంది. చాలా బాగుంటుంది.